ఆయన చూపిస్తున్నారు కదా, ఇండియా సిమెంట్స్ కు భద్రత కల్పించండి, ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. సరే, ఏం చెప్తారు? సుజాత గారు మీరేమంటారు? అంటే వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మీరు ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఆర్థిక పరిస్థితి ఏమి తలెత్తలేదంటారా, లేదంటే సాఫీగా జరిగిపోతుందంటారా? మేడం, ముందుగా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. వైసీపీ ప్రతినిధులకు కానీ వైసీపీ నాయకులకు కానీ గంట కాదు 2 గంటలు ఇచ్చినా యథేచ్ఛగా నిర్భయంగా చక్కగా అబద్ధాలు ఆడేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు అందరూ ఒకటే బాటలో నడుస్తారు. ఎందుకంటే అమరావతి రాజధానిగా నేను కూడా ఒప్పుకుంటున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 3 ముక్కలాట ఎలా ఆడారో, ప్రజలతో ఎట్లా అమరావతి రైతులతో ఆడుకున్నారో అందరం చూసాం. విశాఖ రాజధాని ఇదిగో ఉగాదికి వెళ్ళిపోతున్నా, దసరాకు వెళ్ళిపోతున్నా, అది ఇదని అందరికీ మభ్య పెట్టారు. చివరికి చేసింది ఏంటంటే విశాఖలో 500 కోట్లు పెట్టి ఆయన రాజభవనం కట్టుకున్నాడు. ఈయన వీళ్ళు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎంతమందికి పెన్షన్లు తొలగించారండి? ఆ లిస్ట్ ఉంది మా దగ్గర. 5 లక్షల మందికి పెన్షన్ తొలగించారు మేడం. ప్రతి సంక్షేమ పథకం కూడా ఒక చేత్తో చూపిస్తే వీళ్ళు మేము ఇచ్చేస్తున్నాం ఇంత సంఖ్య చూపిస్తారు, కానీ తొలగించిన వాళ్ళ సంఖ్య ప్రతి ఒక్కరికి, అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలం ఉందని, పొలం లేని వాళ్ళకి, ఉమ్మడి కుటుంబం ఉంటే ఒక 10 మంది ఉంటే ఆటోమేటిక్ గా ఎక్కువ వస్తుంది. అది చూపించి సంక్షేమ పథకాలు రద్దు చేశారు. మీరు కోడిగుడ్ల మీద ఇచ్చిన వాటి మీద కూడా జగనన్న బొమ్మలు వేసుకుని ప్రతి దాంట్లోనూ స్కామ్ చేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కట్టే మేడం. 5 లక్షలు ఒక్క నెల పెన్షన్ తీసుకోపోతే, పక్క ఊళ్ళో ఒక్క నెల పెన్షన్ తీసుకోపోతే వాళ్ళకి మళ్ళీ పెన్షన్ వచ్చేది కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా కాదు, ఏదైనా కారణాలతో వాళ్ళు ఆ ఊర్లో లేకపోతే ఆ నెల పెన్షన్ తో పాటు నెక్స్ట్ మంత్ కూడా వచ్చి 2 నెలల పెన్షన్ వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయి. మీరు ఇంకా ధాన్యం కొనుగోలు గురించి చెప్తున్నారు. 86 లక్షల మెట్రిక్ టన్నుల్లో 56 లక్షల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం కొనుగోలు జరిగింది. వితిన్ 48 అవర్స్ లో వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. రోజు 3 సార్లు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తున్నారు. 99.9% రైతులకు జమ అయితే 1-2 కేసెస్, అది కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం. మళ్ళీ కొనుగోలు ధాన్యం ఏదైతే కొలతలు ఉన్నాయో ఆ వెయిట్ లో అవి కొంచెం హెచ్చు తగ్గులు వచ్చి అక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన 1-2 కేసెస్ పెట్టుకుని మీరు కోనసీమలో రైతులందరూ ధర్నా చేసేస్తున్నారన్నారు. ఏదో ఒక్కటి చూపించండి, మాకు వీడియోలు చూపించండి. మీకు ప్రజల దగ్గర నుంచి తిరుగుబాటు చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో ఎలా కనిపించిందండి? టీచర్ల ధర్నా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా మేడం. టీచర్లు రకరకాల వేషాలు వేసుకుని ఒక బిచ్చగాళ్ళలాగా ఇంకొకరిలాగా వికలాంగుల్లాగా వేసుకుని టీచర్లు అందరూ బయటకు చూపిస్తున్నారు, ఆధారాలతో సహా చూపిస్తున్నారు. సుజాత గారు చూడండి, ఏంటో చూద్దాం, ఆధారాలతో సహా చూపిస్తున్నారు. కనీసం నెల జీతం వస్తుందని ఎవరికి గ్యారెంటీ ఉండేది కాదు. మీరు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అన్నిటికీ మీరు డైవర్ట్ చేసి, అలాగే ఎస్సీ ఎస్టీ సబ్సిడీ నిధులన్నీ కూడా మీరు సంక్షేమ పథకాలను చెప్పి డైవర్ట్ చేసేసారు. మీ ప్రభుత్వంలో ఖర్చు చెప్పని డబ్బులు ఎంత ఉన్నాయండి? దాదాపు 2 లక్షల కోట్ల వరకు వీళ్ళు ఖర్చులు చూపించలేదు. ఈ రోజు కూడా ఆ డబ్బులు ఎటుపోయినాయో తెలియదు, ఎవరి జేబుల్లో తెలియదు. తీసుకునే డబ్బులు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులందరూ ఎవరి జేబుల్లోకి పోయినాయి ఇప్పటి వరకు తెలియదు. పథకాల గురించి ఈ ప్రభుత్వం తీరుతుంది. మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత, ఆ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత మేము ఇవ్వాల్సిన పథకాల గురించి ప్రకటన చేయడం జరిగింది. చాలా ఆలోచించుకుని కూటమి ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ సుజాత గారు చెప్పినట్టుగా 1-6 కేసెస్ మాత్రమే ధాన్యం డబ్బులు అందలేదు. లక్ష్మి గారు మాట్లాడండి. సుజాత గారు చెప్పినట్టుగా ఇవాళ 1-6 కేసుల్లో మాత్రమే వాళ్ళకి అకౌంట్లో ఉన్న లోపాల వల్ల, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒకరిద్దరికి సఫర్ అయిన మాట వాస్తవం. ఈ ఎవరైతే ధాన్యం ఇచ్చారా రైతులు, సో ఆయన చెప్పినట్టుగా ఆయన చూపిస్తున్నవన్నీ కూడా మన వైసీపీ వాళ్ళ తలకి యాక్సిడెంట్ దగ్గర ఇష్యూస్ ని ఆ ఫుటేజ్ తీసుకొచ్చి ఆయన చూపిస్తున్నారు. అంత ఇష్యూ ఇక్కడ లేదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్స్ చాలా 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 హ్యాపీగా ఉన్న సందర్భం. ఎందుకంటే 1